మన యొక్క విన్నపములు విని మన యొద్దకు మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న మంది అయినప్పటికీ కూడా ఆయన వారిని చిన్న మంది అయినప్పుడు మనమందరినీ కూడా ఆయన విడువక ఎడబాయక మన స్తుతుల మీద ఆసీనుడై మన మధ్యలోనికి వచ్చినటువంటి ఈ దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయనను మనము ధన్యులం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. రండి, రాత్రికాల సమయంలో వాక్యము ధ్యానించడానికి కీర్తన గ్రంథము 41వ అధ్యాయము. దాని మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఉమ్, 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 ఉమ్. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రియమనములకు మా యేసయ్య, ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక దేవా. నాయన అల్పలము అయోగ్యులము తండ్రి, దుమ్ము ధూళి లాంటి వారమైనప్పటికీ దేవా ప్రభా, మీరు మమ్మను కరుణించిన ఆయన ప్రభు మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి దేవా నీకు వందనాలు. మీ స్వరమును వినిపించడానికి దేవా, వినడానికి దేవా నీకే స్తోత్రములైనా ప్రభా నీకు మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మీ స్వరము ద్వారా నాయన ప్రభా మాతో మీరు మాట్లాడండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. మీ స్వరము దేవా నీకే వందన. శక్తి గలది ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, మీ స్వరము వినిదే నాయన ప్రభా, ఆ జీవం గల స్వరము విని దేవా నీకే స్తోత్రము తండ్రి. మేము కూడా జీవం పొందుకోవడానికి సహాయము చేయము దేవా. నీకు వందనాలు. కృప కుమ్మరించండి. మీ నామని మహిమ తెచ్చుకోమని సమస్త మేమేస్తములకి సమర్పిస్తూ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నజరేయుడైన మా యేసయ్య, మీ నామానికి మహిమ కలుగునుగాక దేవా. నీకే స్తోత్రం తండ్రి. కృప కుమ్మరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు బ్రతిమిలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దావీదు రాజు రాసినటువంటి కీర్తన, దావీదు రాజు ఏమంటున్నాడంటే, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను అని చెప్పేసి దావీదు రాజు ఈ కీర్తనలో చెప్తున్నాడు. అయినా ఎవరి ఎదుట పాపం చేసి ఉన్నాడంట? యెహోవా నీ ఎదుట. అంటే ఈయన సమస్తము చూచువాడు గనక, సమస్తము ఎరిగినవాడు గనక ఆయన సన్నిధానంలో ఒప్పుకుంటున్నాడు. నేను ఎవరి దగ్గర మరుగు చేసిన కానీ, నేను ఎవరు చూడకుండా పాపము చేసిన కానీ నన్ను చూసేవాడు ఒకడున్నాడు. నేను పండుకున్నా, నేను లేచినా, నిలబడినా, కూర్చున్నా సమస్తమును చూసేవాడు ఒకడున్నాడు. ఆయన ముందర నేను ఏది కూడా దాచలేను కాబట్టి, ఆయన ముందర ఏది దాగదు కాబట్టి ఆయన సన్నిధానంలో నేను నా పాపమును ఒప్పుకోవాలి అని చెప్పేసి ఆయనకి భయపడి ఏం చేస్తున్నానంటే, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన దృష్టికి ఏం చేసిన? మొట్టమొదటిగా పాపము చేసినాడు. చేసిన తర్వాత ఏమంటున్నాడు? నన్ను కరుణింపు, నా ప్రాణమును. ఆ పాపమును బట్టి ఆయన ప్రాణం ఏమైపోయింది? ఆయన ప్రాణముకి ఏమొచ్చింది? ఒక రోగం వచ్చింది.
దేని కారణం చేత? పాపము చేసిన కారణము చేత ఆయన ప్రాణమునకు ఏమొచ్చిందంట? ఒక రోగం వచ్చింది. ఆ రోగమును స్వస్థపరచుమంటున్నాడు. ఆ దేవుని సన్నిధానంలో పడి ఏం చేస్తున్నాడు? గోజాడుతున్నాడు, అయ్యా ప్రభువా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నా పాపము చేత ఏమైందంటే నా యొక్క ప్రాణముకి ఒక రోగం వచ్చింది అయ్యా, రోగాన్ని స్వస్థపరచు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోగం అనేది దేని ద్వారా వస్తున్నది? ఒక మానవునికి, దేవుని సన్నిధానంలో ఉన్న మానవునికి దేని ద్వారా వస్తున్నది? దాని యొక్క ఒక రోగము కానీ, అస్వస్థత కానీ, ఒక బలహీనత కానీ దేని ద్వారా వస్తున్నది? పాపం. దేవునికి విరోధముగా పాపం చేసిన కారణాన్ని బట్టి ఏమొస్తుందంట? ఒక రోగం వస్తున్నది. హల్లెలూయా. అది ఊరికే రోగం వచ్చిందంటే ఊరికే రాదు. అది ఆ రోగం వచ్చినప్పుడు మనం గుర్తించాల్సిందా ఏమున్నదంటే, అయ్యో నేను దేవుని ఎదురు ఏదో పాపం చేసిన కాబట్టి నాకు రోగం వచ్చింది అని గుర్తించాలి. ఇది ఎవరు గుర్తిస్తారంటే, దేవునికి భయపడి ఆయన ఏదో భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో ఎవరైతే అనింద్యులుగా నడుస్తారో, అనింద్యంగా ఉండాలని చెప్పేసి, నీతిమంతులుగా ఉండాలని చెప్పేసి, ఆయనకి ఇష్టలుగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఆయన సన్నిధానంలో ఆ దేవునికి భయపడి భయభక్తులు కలిగి నడుస్తారో వారికి ఇది ఏమైందంటే తెలుస్తుంది, అది హెచ్చరింపబడుతుంది. అది అందరికీ ఆలోచన రాదు. ఎందుకంటే వారు ఎక్కడ పోతున్నారో వారికి తెలియనేది లేదు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారికి కడిపే వారికి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఆలోచన ఎవరికి వస్తుంది అయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే వారికి మాత్రమే వస్తుంది. ఆ దావీదు రాజుకి ఇది గుర్తుకొచ్చింది, దేవా నీ దృష్టి చేతనే నేను పాపము చేసి ఉన్నాను కనుక నా ప్రాణముకు ఒక రోగం వచ్చిందయ్యా, ఆ రోగమును నువ్వు స్వస్థపరచు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోగమును స్వస్థపరచు అని ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎదుట ఏం చేస్తున్నాడు? నన్ను కరుణింపుమని చెప్పేసి ఆయన ప్రాధేయపడుతున్నాడు. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేస్తున్నాడు. ఈ స్వస్థపరిచిన వాని మొర దేవుడు విన్నాడా లేడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్వస్థపరచుమని మనవి మొర పెట్టిన వాని మొర వింటున్నాడా వినట్లేదా? ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని హృదయంలో నొచ్చుకొని అవును నేను పాపిని అని చెప్పినప్పుడు అని ప్రభు సన్నిధానంలో పడి ఒప్పుకొని, దేవా అవును తండ్రి నీకు విరోధముగా నేను పాపం చేసినానయ్యా అని ఎవరైతే హృదయాంతరంగంలో నుంచి ఎవరైతే మనవి చేస్తారో వారి మొర వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం తప్పిపోయిన కుమారుని గురించి మనం చూడొచ్చు. తండ్రి నీకే నేను విరోధముగా పాపము చేసి ఉన్నానయ్యా, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి తండ్రి ఇంటికి రాకముందే అతడు ఎక్కడ పాపం చేసినాడు ఒప్పుకున్నాడు? అది ఒక పందులను మేపుతున్నాం కూడా, అక్కడ అతనికి ఏమి దొరకలేదు, పందులు తినే పొట్టు కూడా దొరకలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చిండు తండ్రి ఇల్లు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రి ఇల్లు గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మందికి ఏమున్నది? ఆహారం ఉన్నది. నా తండ్రి ఇంటి దగ్గర అందరికీ ఏమున్నది? ఒక ఆలనగా, అక్కడ ఆకలి లేనటువంటి, ఎలాంటి కష్టం లేనటువంటి ఆ యొక్క బ్రతుకు అక్కడ ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ యొక్క దాసులుగా ఉన్నాడు వారికే వాడు కడుపు నిండా తిని వారు అక్కడ సంతోషంతో జీవిస్తున్నారు కదా. నేను నా తండ్రికి విరోధముగా నేను పాపం చేసి నా ఆస్తిని తీసుకొని తండ్రికి విరోధముగా నేను తిరిగి పాపము చేసి తిరిగి నేను వెళ్ళిపోయి నేను ఎక్కడెక్కడ నా ఇష్టం వచ్చినట్టు జీవించిన తర్వాత ఆ తీసుకుపోయిన ఆస్తి సమస్తం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఇల్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి ఇల్లు ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు, కానీ సుఖ సంతోషాలు అప్పుడు గుర్తు రాలేదు, కానీ సమస్తమును పోడగొట్టుకున్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఇల్లు. హల్లెలూయా. ఆ తండ్రి ఇల్లు ఎలాంటిదంటే ఆకలి దప్పులు లేనిది,
అక్కడ కష్టములు సుఖములు, అక్కడ కష్టములు లేనటువంటిది, శ్రమలు లేనటువంటిది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమో తండ్రి ఇల్లు ఎలాంటిదంటే నీతిమంతులు జీవించేది. ఆ ఇల్లు గుర్తుకొచ్చి, తండ్రి నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమించుము అని చెప్పేసి ఒక వేదనతో, ఒక విరిగిన హృదయముతో ఆ దేవుని సన్నిధానములో పడి అప్పుడు అడిగినాడు, నీకు విరోధముగా నేను పాపం చేసినాను. నీకు విరోధముగా మాత్రమే కాదు, ఇంకా ఒకసారి ఆ వాక్యం చదువుకుందామా? లూకా లూకా రైట్ 15. హల్లెలూయా. ఈయన ఎవరెవరికి పాపం చేసి, ఎవరెవరికి విరోధంగా పాపం చేసిండు? పరలోకం విరోధముగాను, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము అంటే తండ్రి ఎదుట పాపం చేసిండు, పరలోకమునికి పాపము విరోధంగా ఏం చేసిన ఆయన పాపము చేసినట్టుగా ఇక్కడ రాయబడ్డది. హల్లెలూయా. అది ఎప్పుడు గ్రహించిండంటే తనలో తనకున్న సమస్తమును ఏ దారి కోల్పోయినప్పుడు, ఏ దారి లేనప్పుడు, తనకు ఏ ఆధారము లేనప్పుడు ఏమైపోయాడంటే అప్పుడు గుర్తుకొచ్చింది తల్లి ఇండ్రు. అప్పుడు వెనుకకి తిరిగి చూసినాడు, తండ్రి ఇల్లు ఏ విధంగా ఉండే, తండ్రి ఇంటిలో నేనున్నప్పుడు ఏ విధంగా ఉండే అని చెప్పేసి. ఇక్కడ కూడా దావీదు అంటున్నాడు, దేవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నన్ను కరుణింపుము. ఆ పాపము చేత నా ప్రాణముకు ఒక రోగం వచ్చింది, ఆ రోగమును నా కొంచెము స్వస్థపరచు. స్తోత్రము, హల్లెలూయా. అవును, ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆ యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఏమున్నది? అక్కడ ఒక 5 మంటపములు గల ఒక కోనేరు ఉన్నది. అక్కడ కూడా ఒక 28 సంవత్సరముల నుంచి 38 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు కదా, అతన్ని ఏమన్నాడు, అయ్యా నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అన్నప్పుడు ప్రభు వచ్చి ఆయనను కరుణించి ఆయన స్వస్థపడ కోరుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నన్ను దింపేవారు ఎవరు లేరయ్యా, దాంట్లో నేను ఏ విధంగా స్వస్థపరచగలను. ఆయన ప్రాణముకు రాలేదు, కానీ ఆయన మొత్తం శరీరంలో మొత్తము ఆయనకేమున్నది? రోగం ఉన్నది. ఆ రోగము ఆ యొక్క కోనేరు దిగినప్పుడు ఆ దూత వచ్చి కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగిన వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, కానీ ఈయనకు ఆ స్థితి లేదు. అది ఉన్నట్టుగా ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నాడు. కాబట్టి అప్పుడు ఏమంటున్నాడు అయ్యా అంటే, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అంటే, ఎస్ అవును దేవా నేను అంటే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పో అన్నాడు. పరిపెత్తుకొని పో అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడంటే, ఆ తర్వాత మళ్ళీ కనపడ్డప్పుడు ఏమన్నాడంటే 14 వచనం చూద్దాం ఒకసారి. 5:14 యోహాను సువార్త 5:14. అటు తరువాత ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. హల్లెలూయా. ఈయన పాపముల నుంచి విడిపించబడ్డాడా, రోగముల నుంచి విడిపింపబడ్డాడా? ఈయన రోగము స్వస్థపరచబడ్డది, కానీ ఆ రోగము దేని ద్వారా వచ్చిందంట? పాపము ద్వారా వచ్చిందంట. ఇక్కడ చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటున్నాడు, నువ్వు మళ్ళీ తిరిగి మరి ఎక్కువ కీడులో నీకు కలగకున్నట్లు నీవు ఇకను
పాపము చేయకు. ఒకవేళ తిరిగి నువ్వు స్వస్థపరచబడ్డావు కరెక్టే, కానీ నీవు ఇప్పుడు మళ్ళీ పాపము చేసినట్లయితే ఇంకా ఎక్కువ కీడు వస్తుందంట. ఈ కీడు దేనికో రాదు, తన యొక్క శరీరంకి వచ్చే కీడు కాదు, పాపము ద్వారా వచ్చే పాపము ద్వారా తన యొక్క ఆత్మకు వచ్చే ఈ యొక్క కీడు, ఈ రోగము. ఆ రోగము అదే అంటున్నాడు ప్రభు అన్న. అదే ఆయన యొక్క రాజు అయినటువంటి దావీదు ఆయన గుర్తెరిగి ఏమంటున్నాడంటే, దేవా నన్ను కరుణించుము, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నానయ్యా, నా ప్రాణముకు ఒక రోగం వచ్చింది, దాన్ని స్వస్థపరిచయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధానంలో పడి ఆయన ఏం చేస్తున్నాడు, గోజాడుతున్నాడు. మరి ఎందుకు ఆయన దగ్గర గోజాడుతున్నాడు? ఆయన దేవుని సన్నిధానంలో పడి రాజైనటువంటి ఆయన మరి ఎందుకు ఆయన దగ్గర గోజాడుతున్నాడు? ఆయన ఏ విధమైన పాపం చేసినాడు? ఆయన ఎటువంటి వాడు? హల్లెలూయా. ఈ పాపము ద్వారా వచ్చినటువంటి రోగమును స్వస్థపరచాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది ఈ యొక్క జీవము గల దేవుని వల్లనే అవుతుంది. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ఆయన ఏ మచ్చ డాగు లేనివాడు, ఆయనే నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాము. అదే కీర్తన 51వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. ఇక్కడ ఆయన గోజాడుతా ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమణను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. ఈయన ఎవరికి పాపం చేసినట్ట? దేవునికి విరోధంగా నేను పాపము చేశానయ్యా. ఈయన ఎదుట ఇంతగానం పడి ఆయన ఇంతగా వేదనతో ఇంత కన్నీళ్లు విడిచి ఆయన సన్నిధానంలో ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఆయన మొదట ఎందుకు మొరపెడుతున్నాడంటే ఆయనే నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఆ పాపములో నుంచి శాపములో నుంచి విడిపించేవాడు ఆయనే. అది 103వ కీర్తన 3వ వచనం చదువుకుందాం ఒకసారి. 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ. హల్లెలూయా. ఇది ఎరిగినటువంటి దావీదు ఆయన సన్నిధానములో ఈయన మొరపెడుతున్నాడు. పాపములో నుంచి విడవబడాలంటే, దోషములో నుంచి విడవబడాలంటే నేను పాపిని కాదు, నేను ఏమి ఒక నీతిమంతునిగా కడగబడాలి అంటే, నీతిమంతునిగా మార్చబడాలి అంటే దీనిలో నుంచి విడిపించడానికి ఎవరికి శక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాపములో నుంచి శాపములో నుంచి దోషములన్నింటినీ తీసివేయాలంటే ఆయన తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకెవరికి అధికారము లేదు. ఎందుకు అంటే ఈ సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. హల్లెలూయా. మానవుని సృష్టించిన వాడు ఆయనే. ఆయన జీవమునిచ్చి ఒక జీవాత్మగా చేసిన వాడు ఆయనే అని గుర్తించినటువంటి ఆ దావీదు ఆ యొక్క జీవము గల దేవుని సన్నిధానములు పడి, దేవా నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నానయ్యా, నన్ను కడుగము. ఎందుకంటే ఆయన కడిగేవాడు. అందుకే కదా ఈ పాపము నుంచి ఎన్ని జంతువుల యొక్క రక్తము ద్వారా విడిపింపబడట్లేదు కానీ, ఎన్ని జంతువుల యొక్క రక్తము చిందించిన కానీ మానవుని యొక్క పాపంలోంచి విడవబడట్లేదు. కానీ అప్పుడు ఆలోచించినది ఆ దేవుడు, ఇంతగా మానవుని ప్రేమించిన ఆ దేవుడు ఏమైందంటే ఆ ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు. ఎందుకంటే పాపము చేసిన వాడికి ఏం కావాలి? ఏం కావాలి? మరణము తప్పది అని ఆజ్ఞ రాసినటువంటి ఆ దేవుడు ఏం చేసినంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించిండు. ఎందుకంటే మచ్చైనను డాగైనను ఏది కలంకమైన లేనటువంటి ఒక గొర్రె పిల్ల రక్తము చిందింపబడితేనే కానీ పాపమునకు పరిహారము లేదు. హల్లెలూయా.
ఆ పాపం నుంచి విడవబడాలి అంటే, ఆ పాపం ద్వారా కడగబడాలి అంటే, ఆ పాపమును ఆ రక్తం ద్వారా కడగబడాలి, ఆ రక్తము చిందింపబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను, జంతువులని, ఏ జంతువుల రక్తం ద్వారా కూడా మనిషికి ఈ యొక్క మానవునికి ఏం లేదు, పాప క్షమాపణ దొరకట్లేదు. సంవత్సరం అంతా పాపం చేస్తున్నారు, అక్కడ వచ్చి యెరూషలేం దగ్గర పాప పరిహారార్థ బలి చెల్లించేసి ఏం చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి పాపంలోనే మునిగిపోతున్నారు. ఆయన ఎందరి ప్రవక్తలను పంపించినా ఆయన ఏం చేస్తున్నారు, ఎంతమంది హెచ్చరించినా వారు ఏం చేస్తున్నారు, ఈ యొక్క పాపికి విడుదల దొరకట్లేదు. హల్లెలూయా. అది దొరకకపోయినా దాన్ని చూసినటువంటి ఆ దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎందుకయ్యా అంటే, తాను చేతుల ద్వారా సృష్టించిన ఈ మానవుడు, నా పోలికలో సృష్టించినటువంటి ఈ మానవుడు, నా ఆత్మ ద్వారా జీవాత్మ అయినటువంటి ఈ నరుడు ఏమి కావాలి, తిరిగి నా యొద్దకు చేరాలి అని చెప్పేసి ఒక ఆశ కలిగి మానవుని అంతగా ప్రేమించి ఈ సృష్టి యావత్తును సృష్టించినటువంటి ఈ దేవుడు సృష్టిని ప్రేమించలేడు కానీ ఏదైతే సృష్టి మీద ఏ మానవునికి అయితే అధికారం ఇచ్చినాడో ఆ మానవుని ఎక్కువ ప్రేమించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తనతో పాటు ఉన్నాడు దేవదూతలను ప్రేమించలేదు. తనను ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ఆయనను ఏమి స్తుతియాగములు చెల్లిస్తున్న ఆ యొక్క దేవదూతలను ఆయన ప్రేమించట్లేదు. వాటికన్నా ఎక్కువగా మానవుని ప్రేమించినాడు. ఎందుకంటే ఆయన జీవం వీరిలో ఉన్నది. హల్లెలూయా. ఆయన జీవం వీరికి ఇచ్చినాడు కాబట్టి వీరిని ప్రేమిస్తున్నాడు. వాటికన్నా ఆ దేవదూతల కన్నా, ఆ యొక్క పరలోకంలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ దేవదూతల కన్నా ఎక్కువ అధికారము ఈ మానవునికి ఇచ్చినాడు. ఈయన ఏమన్నాడంటే, నీవు నా కుమారుడివి, ఆయన కుమారుడిగా మార్చుకున్నాడు. ఆయన కుమారుడిగా ఆయన చూశాడు కాబట్టి ఆయన కుమారుడు ఆయన దగ్గరికి రావాలి, అంతేగాని ఆ యొక్క సాతాను రాజ్యమైనటువంటి ఆ పాతాళం వారసులుగా వీళ్ళు కావద్దని చెప్పేసి ఆయన ఏం చేసినాడంటే, తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి వీరిని పాప బంధుకంలో నుంచి విడిపించి తిరిగి నా యొద్దకు రావాలి, నేను వారితో నివాసం ఉండి వారితో నాతో పాటు వారు నాతో పాటు ఏం చేయాలి, ఆనందించాలా, యుగ యుగాలు ఆనందించాలని చెప్పేసి ఆశ కలిగినటువంటి ఆ దేవుడు నన్ను రక్షించడానికి, పాపంలో నుంచి విడిపించడానికి, శాపంలో నుంచి విడిపించడానికి తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించినాడు. హల్లెలూయా. అదేనటువంటి దేవుడు. ఎందుకంటే పాప పరిహారార్థం ఎక్కడుందంటే ఆ దేవుని సన్నిధానంలో ఉన్నది, వారి ద్వారానే ఉన్నాం. అందుకే అది గుర్తించినటువంటి దావీదురాజు, అయ్యా దేవా, నీ ఎదుట నీ దృష్టికి నేను పాపం చేసినయ్యా, నన్ను కరుణించుము. ఆ పాపం ద్వారా నా ప్రాణానికి ఒక రోగం వచ్చిందయ్యా, ఆ రోగాన్ని స్వస్థపరచని మనవి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ఎలాంటి వాడంట, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, అది విశ్వసించే కదా నా ప్రభువు నా పాపంలో నుంచి నన్ను విడిపించాడు, నన్ను క్షమించాడని చెప్పేసి అది విశ్వసించే కదా హృదయంలో నొచ్చుకొని మారుమనస్సు పొంది బాప్తీసం తీసుకున్నాము కదా. హల్లెలూయా. అవునా కదా? అది లేకపోతే మనకు మారుమనస్సు లేదు, బాప్తీసం లేదు, ఏమీ లేదు. ఆ విశ్వాసము ద్వారానే నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన సన్నిధానంలో ఇప్పుడు కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది లేకపోతే దావీదురాజు మొరపెట్టినట్టు, అవును ప్రభా నేను పాపిని అని మనం ఒప్పుకున్నాం. తండ్రి ఆ యొక్క సన్నిధానంలో మనం ఒప్పుకున్నామా లేదా? ఎవడైతే నేను పాపినని గుర్తించి నా పాపమునకు పరిహారార్థ బలి ఒక చెల్లించినాడని చెప్పేసి, అవును నేను ఇప్పుడు నా పాప పరిహారార్థ బలి ఆ రక్తం ద్వారా అది కడిగిపోయబడినది అని చెప్పేసి ఎవరైతే వారు ఒప్పుకుంటారో, వారి నోటి ద్వారా ఎవరు ఒప్పుకుంటారో వారు దేవుని పిల్లలుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి పాపం క్షమించబడుతుంది, ప్రభుతో పాటు వారు జీవిస్తారు, ప్రభు సన్నిధానంలో జీవిస్తారు. వారి కొరకే ప్రభు వచ్చాడు, వారినే ఆయన వారి మీద మాత్రమే దృష్టి ఉంచుతాడు. ఎవరి మీద, అందరి మీద ఆయన దృష్టి నిలవదు. హల్లెలూయా. అందరి మీద ఆయన దృష్టి ఉండదు. ఆయనకు ఇష్టులైన వారి మీదనే ఆయన దృష్టి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎల్లప్పుడూ అదే అంటాడు, దేవా నేను పాపిని. అవును,
ఎందుకంటే ఇప్పుడు పాపినని ఒప్పుకుంటాము, బయట ఈ లోకంలో ఉన్నాడు, బయటకు పోయి మళ్ళీ మనము ఏదో రకంగా తప్పు చేస్తాం. తిరిగి మళ్ళీ ఆ దేవుని సన్నిధానంకి వచ్చి మళ్ళీ ఏం చేయాలి? అవును ప్రభా, నేను పాపం, నేను నా కనుల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ఏదో రకంగా నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే ప్రభు సన్నిధానములో పడి ఎల్లప్పుడూ గోజాడుతారో, తన పాపమును ఒప్పుకుంటారో, వారు ఎల్లప్పుడూ వారు ఏం చేస్తే పరిశుద్ధపరచబడుతూ ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధపరచబడుతూ ఉంటారు, అంతేగాని ఒక్కసారి మేము పరిశుద్ధం అయిపోయి, నేను బాప్తీసం తీసుకున్నా, నేను మారుమనసు పొందినా, మా బాప్తీసం తీసుకున్నా, నా పని అయిపోయింది, ఇక నేను ఇప్పుడు పరిశుద్ధం అయిపోయినని ఎవరైతే అనుకుంటారో, ఇప్పటి నుంచి నాలో పాపం లేదని ఎవరైతే అనుకుంటారో, వారు అక్కడే పడిపోయినారు, అయిపోయింది, వారు అక్కడే అయిపోయినట్టే, వారి జీవితం అక్కడికే ఎండ్ అయిపోయింది. అప్పుడు ఏమైపోయిందంటే వీరికి తెలియకుండానే ప్రభుకు వీరికి మధ్యలో ఒక గోడ వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. అది రాకుండా జాగ్రత్త పడ్డాడు ఈ దావీదు. ప్రతిసారి ఏమంటున్నాడంటే, దేవా నా పాపంను క్షమించు, నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నానయ్యా, నేను పాపం చేసి ఉన్నానయ్యా, ఆ పాపము చేత నాలోనికి ఒక రోగం వచ్చిందయ్యా, ఆ రోగమును స్వస్థపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, ఇక ప్రభు కూడా అదే మాట అన్నాడు, నీకు మరీ ఎక్కువ కీడు రాకుండా నువ్వేం చేయకు, పాపము చేయకు. నువ్వు స్వస్థత పొందినవని సంతోషపడకు, నేను స్వస్థత పొందినాను, ఇంకా అక్కడ ఎవరు లేరు, నేను నీళ్ళలో దిగి స్వస్థత పొందలేను, కానీ ఆ దేవుని ద్వారా స్వస్థత పొందినాను, నువ్వు ఏం చేయకు, విర్రవీగకు. హల్లెలూయా. ఎవరికి లేనటువంటి సంఘము నాకు దొరికింది కదా, ఎవరికి లేనటువంటి వాక్యం నాకు ఉన్నది కదా, ఎవరికి లేనటువంటి నేను ఉన్నాను కదా, నాకు ప్రత్యేకత ఉంది కదా, నాకు పరిశుద్ధత ఉంది కదా అని నేను ఒకవేళ విర్రవీగినట్లయితే ఎక్కడ పడిపోతాం? మరి ఎక్కువ కీడులోనికి పడిపోతున్నాం. ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. అప్పుడేమైపోతుందంటే మనం అందరికన్నా ఏమైపోతుంది, మనమే ఇంకెక్కువ తగ్గిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని అది రాకుండా ఉండాలంటే నువ్వు మరి ఎక్కువ కీడులోకి నువ్వు రాకుండా నీకు ఉండాలంటే నువ్వేం చేయాలి? మరొకసారి పాపము చేయకుండా నీవు ఉండు అని చెప్తున్నాడు ప్రభు. ఒకవేళ ఆ పాపం అనేది ఇంకా మనలో నుంచి వెళ్ళిపోకుండా, పాపం అయితే మనల్ని విడిచిపెట్టదు. మనం పాపం విడిచిపెట్టిన కానీ మనం ఎన్నిసార్లు వాక్యం ద్వారా మనం విన్నాం, పాపం మనం విడిచిపెట్టిన కానీ పాపం మనల్ని విడిచిపెట్టదు. అది ఎప్పుడు ఏమైతే మనతో పాటే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పడేయాలనా అని, వీడు ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు దారి తొలుగుతాడా అని చెప్పి ఎప్పుడు కాచుకొని మనతో పాటే ఉంటుందంట. అందుకే అన్నాడు ప్రభు, హెచ్చరించాడు. ఇంకా ఆయనకి ఇంకేమి నువ్వు దశమ భాగం ఇయ్యో, అది ఇది అని ఆయనకి చెప్పలేదు, కానీ నువ్వు మరి ఎక్కువ కీడులోకి పడకుండా నువ్వేం చేయ, పాపమును చేయకమని చెప్పాడు, హెచ్చరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సున్నితంగా చెప్పాడు, నువ్వు పాపం మరొకసారి మళ్ళీ పాపం చేయి. ఇంతకుముందు పాపము చేసే నువ్వు ఈ 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నావు, రోగంతో పడి ఉన్నావు. నేను ఎవరు లేపలేదు, నీ దగ్గర ఎవరు రాలేదు, నేను ఎవరు ఆదరించలేదు, నేను ఎవరు పలకరించలేదు, అయ్యో అని వాడు లేడు. 38 సంవత్సరములు అలా శిక్ష అనుభవించావు కదా, ఆ రోగం అనుభవించావు కదా. అలాంటి రోగం మళ్ళీ నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పాపము చేస్తే ఏమైతే, మరి ఎక్కువ కీడులోకి వెళ్ళిపోయి దేవునికి విరోధంగా మారిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. హల్లెలూయా. అతడు ఎవరయ్యా అంటే, అతడు ఎక్కడికి వచ్చిండు? మళ్ళీ స్వస్థత పొందుకొని ఎక్కడికి వచ్చిండు? దేవాలయంకి వచ్చిండు. అంటే దేవాలయంకి ఎవరు వస్తారు? దేవుని అంగీకరించిన వారే వస్తారు, దేవుని ఆరాధించడానికి వస్తారు కదా దేవాలయానికి. అంటే దేవుని ఆరాధించేవాడే అతడు కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆరాధించేవాడు అయినప్పటికీ కూడా పాపం ద్వారా ఆయనకు ఒక రోగం వచ్చింది. అది 38 సంవత్సరాల తర్వాత ప్రభుని యేసుక్రీస్తు దర్శించేంత వరకు కూడా ఆయన రోగము పోలేదు.
ఆ 38 సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత, ఆ ప్రభువు దర్శించిన తర్వాత, ప్రభు స్వస్థపరిచిన తర్వాత అప్పుడు ఆయనకి స్వస్థత దొరికింది. అప్పటిదాకా ఎవరి ద్వారా కూడా ఆయనకు స్వస్థత లేనే లేదు. తన కన్నవారి ద్వారా లేదు, అన్నదమ్ముల ద్వారా లేదు, ఎవరి ద్వారా కూడా కూడా ఏమీ లేదు. అతనికి ఒక కనికరము రాలేదు. అతను చూసిన వారు లేరు. అయ్యో ఉంటారు కదా, రోగం వచ్చింది కదా, అలా దింపితే స్వస్థపరుస్తున్నారు కదా అని చెప్పేసి వారికి అన్నదమ్ములు ఉన్నారో లేరో కానీ ఒకడు కరుణించిన వాడు లేడు. ఎందుకంటే తీసుకుపోయి ఒకసారి దింపితే అతను స్వస్థపడతాడేమో అని కనికరించిన వాడు కూడా లేడు అక్కడ. అందుకే అంటున్నాడు, అయ్యా నన్ను ఎవరు దింపట్లేదు, నేను ఎట్లా స్వస్థపరచబడగలను అని ప్రభు చేత ఒప్పుకుంటున్నాడు. అక్కడ ప్రాధేయపడుతున్నాడు. ఆ ప్రాధేయపడ్డటువంటి ఆ యొక్క రోగిష్టి అతన్ని స్వస్థపరిచిన తర్వాత, అతను పరిపెత్తుకొని పోయిన తర్వాత ఎక్కడ వచ్చి దేవాలయంలోకి వచ్చినాడు. దేవాలయంలోకి వచ్చినటువంటి ఆయన, ఆ రోగి ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయన చూసి మళ్ళా ఏమన్నాడు, నీవు మరీ ఎక్కువ కీడులోకి పడకుండా నీవు పాపము చేయకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, ఒకసారి ప్రభు చేత కనికరింపబడిన నీవు నేను, ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను కూడా తిరిగి ఏం చేయకూడదు, కుక్క తన వాంతికి తిరిగినాడు, తిరిగి మళ్ళా పాత స్వభావంలోనికి వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే, మరి ఇంతకుముందు ఉన్న కీడు మాత్రం మరీ ఎక్కువ కీడు వస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు చెప్పిన దాని తాత్పర్యం అదే, నీకు మరీ ఎక్కువ కీడు రాకుండా నువ్వు మరొక పాపము చేయకు. అంటే ఇంతకుముందు చేసిన పాపం మళ్ళీ చేయకయ్యా, నీకు కీడు వస్తుంది, ఆ రోగం మళ్ళీ అంటుకుంటుంది. అదేవిధంగా నీవు నేను కూడా ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి, ప్రత్యేకపరచబడి దేవుని సన్నిధానంలోకి వచ్చిన నీవు నేను కూడా తిరిగి మళ్ళీ అక్కడ ఆ పాపంలోనికి వెళ్ళిపోయినట్లయితే, ఆ పాపం చేసినట్లయితే తిరిగి మనం ఇప్పుడు ఇంతకుముందు ఏ స్థితిలో ఉన్నామో అంతకన్నా మరీ ఎక్కువ కీడు మనకు అంటుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న వాడు జాగ్రత్త. ఏమవుతుందిలే, చిన్నదే కదా. అవును, చిన్నదే అయినప్పటికీ కూడా, అగ్గిపుల్ల ఒకటే అయినప్పటికీ కూడా అది ఏం చేస్తుందంట, అడవిని కాల్చేస్తుంది. చిన్న పాపం అయినప్పటికీ కూడా, చిన్న అబద్ధం అయినప్పటికీ కూడా నీ విశ్వాస జీవితాన్ని అది కాల్చివేస్తుంది. అది పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అది దేవునికి విరోధంగా దోషముగా ఎంచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే ఆ చిన్న పాపమే నన్ను తీర్పులోనికి తీసుకొస్తుంది. తీర్పులో నిలబడాలనుకుంటున్నావా? దానికోసం కదా నన్ను పిలిచినది. ఆ తీర్పులో నుంచి తప్పింపబడి ఆ యొక్క రెండో మరణం నుంచి నీకు నాకు విడుదల దయచేయాలని చెప్పేసి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధ రక్తము కార్చినాడు. హల్లెలూయా. అది గుర్తెరగకుండా తిరిగి మళ్ళీ పాత స్వభావంలోనికి మనం వెళ్ళిపోయినైతే, పాత కోరికలు మనం తీర్చుకోవడానికి పరిగెత్తినట్టయితే, ఈ లోకాశలను వెంబడించినట్టయితే ఏమైపోతుందంట, మరి ఎక్కువ కీడు నన్ను ఆవరిస్తుంది. అంతగాని అప్పుడున్న పాపం కానీ ఇంకా మన పాపం ఇంకా రెండింతలుగా పెరిగిపోతుంది. ఎందుకంటే దేవుడు మనకి ఎవరైనా ఈ లోకానుసారంగా చూసినట్లయితే, నీకు నాకు ఎవరైనా సహాయం చేసినప్పుడు, ఆయనకు విరోధంగా మనం మాట్లాడినప్పుడు, ఆయనకు విరోధంగా క్రియ చేసినప్పుడు ఏమంటాడు ఆయన? ఈ లోకానుసారంగా సహాయం చేసిన వాడు ఏమంటాడు? వీరికి ఎంత చేసినా వీరికి నియత లేదు అంటాడా అనడా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటున్నాడు, నువ్వు మరీ ఎక్కువ కీడులోకి వెళ్ళకుండా నువ్వు పాపము చేయకు. నువ్వు స్వస్థపరచబడ్డావు కరెక్టే, మళ్ళీ నువ్వు దేవాలయంకి వచ్చినావు సంతోషమే, నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినావు సంతోషమే, కానీ నీకు కీడు రాకుండా నువ్వు మళ్ళొకసారి పాపము చేయకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు పాపంలో నుంచి విడవబడ్డావు, పాపమును క్షమించబడ్డావు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ దోషములు పరిహరింపబడ్డాయి, నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. ఆ పాపస్థితిలో శాపముల నుంచి నీవు కడగబడ్డావు. ప్రభువు ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు. కాబట్టి తిరిగి మళ్ళీ అక్కడ వెళ్ళకు.
కక్కినది నువ్వు నాకు కానీ చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. ఒకవేళ నీవు నేను ఇది మరిచిపోయి ఆ దేవుడు చూస్తున్నాడని భయము నీకు, ఒక భయంలో నుంచి నేను తొలగిపోయి తిరిగి మళ్ళీ యథాస్థితికి అక్కడ వెళ్ళిపోయినామా, దేవునికి విరోధంగా పాపం చేసిన వారేమైతాము. ఆ తప్పిపోయిన కుమారుడు పరలోకమునకు విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేసిన అన్నట్టు, అదేవిధంగా దేవునికి విరోధంగా, ఆ పరలోకం విరోధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగమునకు ఏం లేదు, దానికి ఏం లేదు, దానికి ఫలము లేకుండా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవును. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, వాక్యముకు లోబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము దేవుడు మాట్లాడుతున్న మాటకు లోబడదాం. తిరిగి మరి ఒకసారి చేసినటువంటి పాపంలో నుంచి పరిహరింపబడిన నేను తిరిగి ఆ పాపంలోనికి పడిపోకుండా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ వాక్యమును ఎవరైతే చూసి ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, తన వాక్యానికి ఎవరైతే తన జీవితంలో ఒప్పచెప్పుకుంటారో వారు ఏమవుతారంటే దేవుని ఇష్టలుగా జీవిస్తారు. వారి చిరకాలము వారు ఏం చేస్తారు, వారు చిరకాలము బ్రతుకుతారు. దావీదురాజు అంటారు, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉండడానికి నేను ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి పిలిచినాడండి దేవుడు నిన్ను నన్ను. ఆ విధంగా ఉండాలనే, చిరకాలము ఆయనతో పాటు ఉండాలనే నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధ రక్తము కార్చినాడు. నీవు నేను ఉన్నటువంటి ఆ పాపములో నుంచి ఆయన విడిపించినాడు. ఆ యొక్క సాతాను దాసత్వంలో ఉన్న నీకు నాకు ఆయన ఏమి స్వతంత్రులుగా మార్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మలినంతో నిండుకున్నటువంటి ఆ వస్త్రమును తీసివేసి ఆయన పరిశుద్ధ వస్త్రం మనకి ఇచ్చినాడు. ఆయన రక్షణ వస్త్రం మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. అది తిరిగి తీసుకుపోయి మళ్ళీ అదే మలినంతో ఆ గుంటలో పడేసి దాన్ని మలినము చేసినట్టయితే అది ఏం చేయదు, అది చిరిగిపోతుంది, అది తీసివేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదర, ఆ విధంగా లేదు. దేవుని సన్నిధానములు వండి ఆయనతో పాటు మనం జీవమును అనుభవించాలని ఆశ ఉన్నదా? ఏది కావాలి నీకు నాకు? ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క 30 సంవత్సరముల నుంచి రోగిష్టిగా ఉన్నటువంటి వాడు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు, ఆ ప్రభువు కనిపించినప్పుడు నీవు మరీ ఎక్కువ కీడులోనికి పడకుండా ఉండాలంటే మరి పాపము చేయకమని చెప్పినాడు. స్తోత్రము. హల్లెలూయా. ఒకవేళ పాపము చేసినట్టయితే, ఒకవేళ మళ్ళీ తిరిగి పాపము చేసినట్టయితే నీకు వారికి ఏమవుతుందంటే మరీ ఎక్కువ కీడు వస్తుందని చెప్తున్నాడు. అవును. నేను కడగబడినటువంటి నేను కూడా తిరిగి మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మనకు కూడా ఆ సాతాను నిన్ను నన్ను పట్టుకొని ఏం చేస్తుంది, ఆ యొక్క అక్కడికి పాతాళముకు లాక్కెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. అవును ప్రభా, నాయనా నీకు వందనాలు. ఈ యొక్క వాక్యముతో నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నేను ఆ స్థితిలో ఉంటే దేవా నన్ను క్షమించు. అవును, దొంగగా ఉన్నప్పుడు ఆయన ఈ వాక్యం ఈయనకు రాలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూశాడో ఆయన హృదయంలో నొచ్చుకొని, దేవా నేను దొంగను, ఈ శిక్ష నాకు సబబే, నన్ను నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ మారు మనసు పొందినట్టు తిరిగి మనం కూడా ఒకసారి మారు మనసు పొందుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రభా, ఒకవేళ నీ రక్తంలో కడగబడిన నేను ఒకవేళ మళ్ళీ నేను పాపంలో పడి ఉన్నానేమో, నా యొక్క చూపు ద్వారా, నా యొక్క మాటల ద్వారా, నా యొక్క చూపుల ద్వారా, నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా ఒకవేళ నేను పాపంలో పడి ఉన్నానేమో, దయతో నన్ను క్షమించు అని చెప్పి మన ప్రభు పాదాలు పట్టుకుందామా? స్తోత్రము, స్తోత్రములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన యొక్క దోషములను క్షమించువాడు, ఆయన నీ నా అతిక్రమములను పరిహరించువాడు. నీ యొక్క పాపం నుంచి, నా యొక్క పాపముల నుంచి ఆయన పరిహరించువాడు, ఆయన కడుగువాడు, ఆ యొక్క అపరిశుద్ధతను తీసివేసి ఆ పరిశుద్ధతలోనికి నడిపించువాడు. అనీతిమంతుడిగా ఉన్న నిన్ను నన్ను ఆయన నీతిమంతులుగా చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తమే చేయము దేవా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవును దేవా, కృపా కనికరములు మా యేసయ్యా. నాయనా నీవు పరిశుద్ధుడని కనుక ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయాలని ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తము కార్చినావు దేవా, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
అవును, ఆ పరిశుద్ధ రక్తం కడిగబడిన నీవు నేను ఈ వాక్యం ఉంటున్న వారలారా ఇప్పుడే మారు మనసు పొందుదాం. తిరిగి ప్రభు చెంతకు వచ్చి, దేవా నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నా ప్రభా నాలో ఉన్న రోగమును స్వస్థపరచు అని ప్రార్థిద్దాము. హల్లెలూయా. ఆయనకు మనవి చేద్దాం, ఆయనను మనం వేడుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. అవును ప్రభా, ఆ దావీదు రాజుకు వచ్చినటువంటి ఆ మనస్సును ప్రభా నాకును దయచేయము దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము. అవును ప్రభా, నా పాపములు నాకు తెలిసే ఉన్నవి దేవా, నా దోషములు నాకు తెలిసే ఉన్నవి. అవును ప్రభా, ఆ పాపమును ఆయన సన్నిధానములో ఒప్పుకొని మనకు పాపానికి పరిహారమును అందుదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాపమును క్షమించువాడు. ఆయన పాపికి శత్రువు కాదు, కానీ పాపమునకు ఆయన శత్రువు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. ఆయన పాపుల కొరకే ఈ లోకానికి మనుష్య కుమారునిగా దిగి వచ్చినాడు. ఆ పాపుల కొరకే ఆయన రక్తము కార్చినాడు. ఈ పాపుల కొరకే ఆయన శ్రమలు అనుభవించాడు. ఆ పాపుల కొరకే 3 మేకల మీద సిలువలో వేలాడినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును, నేను పాపినని ఎవరు ఒప్పుకుంటారో వారికి రక్షణ. స్తోత్రము. వారికే విడుదల. స్తోత్రము 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 స్తోత్రముల దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్తమే జయము, రక్తమే జయము, రక్తమే జయము. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ నమ్మకలిగిన యేసయ్య, ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక దేవా. నీకే స్తోత్రములనైనా. అవును ప్రభా, పాపముతో నాయన ప్రభా నీకే స్తోత్రము తండ్రి. మాకు అస్వస్థత కలుగుతుందని చెప్పినావు దేవా. మేము రోగులం అవుతామని ప్రభా నీకే స్తోత్రమునైనా ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు తండ్రి. నీకే స్తోత్రం. ఎవరిలో పాపం ఉంటుందో వారిలో రోగం ఉంటుందని మాట్లాడిన మా దేవా నీకే స్తోత్రమునైనా ప్రభా. ప్రభా, ఆ రోగంలో నుంచి నాయన ప్రభా మమ్మల్ని స్వస్థపరచడానికి నాయన ఈ లోకంలోకి దిగి వచ్చినావు దేవా. థ్యాంక్ యూ మాస్టర్. మమ్మల్ని స్వస్థపరిచినావు తండ్రి. తిరిగి నాయన ప్రభా ఆ యొక్క పాపంలోనికి వెళ్ళకుండా దేవానికి స్తోత్రం. ఆ పాపమును ఆశించకుండా దేవానికి, ఈ లోకం ఆశించకుండా, లోకంలో ఉన్నదాన్ని ఆశించకుండా దేవానికి స్తోత్రము తండ్రి. నిన్ను మాత్రమే చూస్తున్నాయన ప్రభానికి వందనాలు. నీవు చూపించిన మార్గంలో నడవడానికి సహాయం చేయండి దేవా. మీరు మాట్లాడుతున్న మాటకు లోబడి దేవా దానికి సమర్పించుకోవడానికి సహాయం చేయము దేవానికి వందనాలు. మీకే స్తోత్రములు నాయన. మీరు మాట్లాడుతున్నటువంటి మాటకు దేవానికి స్తోత్రములయ్యా. లోబడడానికి సహాయం చేయము దేవా. ప్రభువా అవును తండ్రి, ఆ దావీదు రాజు అయితే ఏ విధంగా హృదయాంతరంగంలో నుంచి నేను పాపినని ఒప్పుకున్నాడో దేవా, అలాంటి నేను ఒప్పుకోలను ప్రభా. మాకు దయచేయవు దేవా. ఎందుకంటే నేను ప్రభా దావీదు రాజు కూడా నేను ప్రభా జన్మ పాపి కర్మ పాపి అని నేను ఒప్పుకున్నాడు ప్రభా. అవును ప్రభా, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించిందని ఒప్పుకున్నాడు ప్రభా. అవును ప్రభా, మేము కూడా అదే స్థితిలో నుంచి వచ్చిన వారమే దేవా. నీకే స్తోత్రములయ్యా. మమ్మను కూడా క్షమించుము దేవా. ఎందుకంటే దావీదు రాజును క్షమించినటువంటి ఆ దేవుడవు ఇప్పుడు మమ్మను క్షమించు దేవుడు కూడా ఒకడవే దేవా. నీకే స్తోత్రములయ్యా. నువ్వు మారని దేవుడి దేవా. నీకే స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడవయ్యా. నీకే స్తోత్రముల దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభానికి వందనాలు. మీరే నాయన ప్రభా మమ్మను క్షమించి మరి ఒకసారి మా పాపం, మా అతిక్రమలు సమస్తము నీకు తెలుసు ప్రభా. నీకు వందనాలు. వాటి నుంచి అన్నిటిని క్షమించి వాటిలో నుంచి మమ్మల్ని విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.